ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి అలాగే సానా రుద్రవరం అనే ఊర్లలో ఒక ఘోర అంటే దాన్ని ఏమని కూడా చెప్పాలని వర్ణించడం కూడా అవ్వట్లేదు. ఒక ఘోర అవమానం అయితే జరిగింది. అది ఎవరికి అంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి ఘోర అవమానం అయితే జరిగింది. సో ఈ రెండు ఊర్లలోనూ కూడా మీరు చూస్తున్నట్లుగా ఆ విగ్రహాలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పేడతో సో ఆ విగ్రహాలను చల్లడం జరిగింది. సో దీంతో రంగా గారి అభిమానులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా భయపడుతున్నారు, ఎక్కడ కల్లులో జరుగుతాయో అని చెప్పేసి. సో దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. ఇలా చేసింది ఎవరో కనుక్కొని వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే రంగా గారి లాంటి ఒక గొప్ప వ్యక్తికి ఇటువంటి అవమానం జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చిన్న వయసులో చనిపోవచ్చు, కాకపోతే ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. విజయవాడలో కింగ్లో బతికాడు ఆయన.